హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గవ్.ఈ. మనం రెగ్యులర్గా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ టైంలో ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వాలా, రైల్వేస్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న ఆస్పిరెంట్స్ ముందున్న ఈ 3 ఛాలెంజెస్ని కూడా మనం ఏ రకంగా ఫేస్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏ ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ అలాగే ఏ ఎగ్జామ్ అయితే మనకి సిలబస్ మొత్తాన్ని ఒక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సిలబస్ని కవర్ చేయగలిగేలాగా మనకి ఏ ఎగ్జామ్కి టైం ఉంది, అలాగే ఏ ఎగ్జామ్ అనేది బెటర్, అలాగే ఏ అవాయిడ్ లాస్ట్ ఎగ్జామ్ ట్రాప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా ఈ మిషన్ ఇంపాసిబుల్ 2025 అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు జూన్లో మనకి రైల్వేస్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్. నెక్స్ట్ అలాగే జూలైలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే స్టార్ట్ అవుతాయి. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్, అలాగే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఛానల్స్ అవన్నీ కూడా ఎప్పటి నుంచో చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే, జూలైలో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని అనుకునే వాళ్ళు కొంతమంది, ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు కొంతమంది, లేదా నాకు ఎగ్జామ్ డేట్ ఆ రోజు నాకు ఎగ్జామ్ అంటే ఇంకా 10 days ఉంది, ఈ 10 daysలోనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను, అవే కదా రిపీట్ అవుతున్నాయి, అవే రాసి చేస్తాను అన్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళైతే ఈ ఎగ్జామ్స్ మీద హోప్స్ అయితే వదిలేసుకోండి, నో హోప్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్గా మనకి రాబోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి అంటే ఐబిపిఎస్, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్, ఆర్ఆర్బి, పిఓ. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే పిఓ ఫస్ట్ వస్తుంది, క్లర్క్ తర్వాత. ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం నేను చెప్తున్నాను. ఐబిపిఎస్, ఆర్ఆర్బి, పిఓ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే ఆఫీసర్ స్కేల్ 1 అనేది 27th July, August 2nd and 3rd జరుగుతున్నాయి. అలాగే ఐబిపిఎస్, ఆర్ఆర్బి, పిఓ తర్వాత మనకి ఇమీడియట్గా ఉండే ఎగ్జామ్ ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్. సిజిఎల్ ఎప్పుడు ఉండబోతుంది అంటే August 13 to 30th August వరకు. దీని తర్వాత మనకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఐబిపిఎస్, ఆర్ఆర్బి క్లర్క్. ఈ క్లర్క్ని మనం ఆఫీస్ అసిస్టెంట్స్ అని కూడా పిలుస్తాము. ఇదైతే August 30, అలాగే September 6th, 7th, ఈ 3 days అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 2025లో జరిగే ఎగ్జామ్సే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆర్డర్లో ఉన్న ఇంకొక ఎగ్జామ్ ఏంటి అంటే ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్ అయితే అక్టోబర్లోనే, ఇవి కూడా అక్టోబర్లోనే ఉన్నాయి. October 4th, 5th, అలాగే 11th. దీని తర్వాత ఇవి అక్టోబర్లో అయిపోయిన తర్వాత ఇంకా గ్యాప్ ఉన్నది కాబట్టి అంటే నవంబర్. నెక్స్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఐబిపిఎస్ పిఓ అయిపోయిన తర్వాత ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ అయితే మనకి క్యాలెండర్లో ఉన్నాయి. క్లర్క్ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే డిసెంబర్లో ఉన్నాయి. December
6th, 7th, 13th, 14th. మరి అక్టోబర్కి డిసెంబర్కి మధ్యన ఉన్న గ్యాప్లను మనకి ఏముంటాయి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉండొచ్చు, నవంబర్లో ఉండొచ్చు. ఇన్ని ఎగ్జామ్స్ మీరు ఈ ఇయర్లో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ సరిగ్గా రాయలేదు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కైనా సరే ట్రై చేద్దాం అని చెప్పేసి గ్రాడ్యుయేట్ లెవెల్ని వదిలేస్తారు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా మీరు ఒకవేళ సరిగ్గా పెర్ఫామ్ చెయ్యలేను అని మీకు ఏమాత్రం అనిపించినా సరే బ్యాంక్స్ ఒక 3 మంత్స్లో చేసిన వచ్చేస్తుంది. ప్రిలిమ్స్ ఏవో కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు, సింప్లిఫికేషన్స్, సిలాజిజము, అప్రాక్సిమేషన్స్, నార్మల్గా స్పీడ్ మ్యాథ్స్ కాదు కానీ కొన్ని బేసిక్ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, లేకపోతే సిలాజిజం తర్వాత నెంబర్ సిరీస్ ఇవైతే ఉన్నాయి. అవి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోదాము అని అనుకుంటే మీరు అక్కడే ట్రాప్లో పడినట్టు. సరే, మీరు దీని తర్వాత మీకు సీన్ అర్థమైపోయింది, బ్యాంక్లోకి వచ్చాము అని అనుకుంటారు. దీని తర్వాత వెంటనే ఎస్ఎస్సి సిజిఎల్, దీని తర్వాత ఆల్రెడీ మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓకి పెట్టిన ఎఫర్ట్ క్లర్క్కి పడుతుంది. దాని తర్వాత పిఓ, దాని తర్వాత ఐబీపీఎస్ క్లర్క్. ఇలాగే మీరు ఒక దాంట్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నానని మీకు అనిపించినా సరే వెంటనే ఆ నెక్స్ట్ ఎగ్జామ్కి షిఫ్ట్ అయిపోతారు. అలాగా ఒక్కొక్క ఎగ్జామ్కి మీరు చూసుకుంటూ ప్రతి ఎగ్జామ్ని కూడా మీరు స్కిప్ చేసేస్తారు. లాస్ట్కి జరిగేది అయితే ఇదే. ఇలా స్కిప్ ఏ టైంలో అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఎప్పటి నుంచో చాలా రెగ్యులర్గా వింటున్నమాట. ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ అంటారు. అది ఇంక అలాగే పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. కానీ మీకైతే అసలు ఏ ఎగ్జామ్ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వలేరు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఒక ఎగ్జామ్ కూడా రాదా నాకు, మరి నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ వస్తాయి. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఎగ్జామ్ డేస్కి రాబోసరికి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి ప్రిలిమ్స్కి రాబోసరికి, ఆ డేస్ క్యాలిక్యులేషన్ బట్టి మీరు ఒక ప్లాన్ అయితే చేసుకోవాలి. ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి ఎగ్జామ్ రిమైండర్గా, మనకి అరౌండ్ 47 డేస్ ఉన్నాయి. సిజిఎల్కి ఎన్ని డేస్ ఉన్నాయి, 64 డేస్ ఉన్నాయి. ఈ రోజు నుంచి కౌంట్ చేస్తాం అంటే 10/6/2025 ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకుంటే ఇంకా 47 డేస్, 64 డేస్ ఉన్నాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్కి సంబంధించి ఇంకా 81 డేస్ ఉన్నాయి. ఐబీపీఎస్ పిఓకి రిలేటెడ్గా 116 డేస్ ఉన్నాయి. అలాగే ఐబీపీఎస్ క్లర్క్కి 179 డేస్ ఉన్నాయి. నవంబర్కి చూసుకుంటే అరౌండ్ 120 డేస్ ఉన్నాయి గ్రూప్ డికి. సో మీరు ఎలా ఇక్కడ గ్రూప్ డికి 120 డేస్, సిజిఎల్కి 64 డేస్ అంటే ఇక్కడ 2 months, అంటే ఇక్కడ 2 months ఉన్నాయి. ఇక్కడేమో 4 months. ఇక్కడ కాదు, పక్కన రాస్తాం. సిజిఎల్కి 2 months ఉన్నాయి అరౌండ్, గ్రూప్ డికి అయితే 4 months ఉన్నాయి. సో మీరు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మీరైతే ఈ సిజిఎల్ తర్వాత నుంచి వచ్చే ఎగ్జామ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక దానికి క్రాక్ చేయగలరు. అది ఎలా ఫాలో అవ్వాలి అనేది అది మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను ఒక జస్ట్ బేసిక్ ప్లాన్, ఒక యాస్పిరెంట్ ఏ రకంగా ప్లానింగ్ చేసుకోవాలనేది మాత్రమే చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ క్వాంట్, రీజనింగ్. ప్రతి ఎగ్జామ్కి కామన్. అది
సీజీఎల్ నుంచి కదా మనం కౌంట్ చేసుకోవాల్సింది. సీజీఎల్, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, గ్రూప్ డి, ఐబిపిఎస్ క్లర్క్. క్వాంట్ అయితే సీజీఎల్కి ఉంటుంది, క్లర్క్కి ఉంటుంది, పిఓకి ఉంటుంది, గ్రూప్ డికి ఉంటుంది, ఐబిపిఎస్ క్లర్క్ కూడా ఉంటుంది. రీజనింగ్ అయితే సీజీఎల్కి ఉంటుంది, అలాగే మొత్తం అన్ని ఎగ్జామ్స్కి ఉన్నాయి. సో ఈ క్వాంట్ రీజనింగ్ కూడా మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవ్వాలి. అది ఏ రకంగా పర్ఫెక్ట్ అవుతారంటే పీవైక్యూస్. మీరు పీవైక్యూస్ చేశారంటే ఏ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఆ టాపిక్స్ లిస్ట్ రాసుకుంటారు. సో వాటి మీద ఎక్కువ సమ్స్, వాటి మీద వచ్చే ఇంపార్టెంట్ మోడల్స్ని మీరు ఎక్కువ ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ పీవైక్యూస్ కూడా మీరు ప్రతిదీ చేయాలి. సీజీఎల్, క్వాంట్ సెట్, సెక్షనల్ టెస్ట్ అంటారు, సెక్షనల్ పీవైక్యూస్ అంటారు. సెక్షనల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రకంగా చూసుకుంటే సీజీఎల్కు ఒకటి అంటే అరౌండ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. క్లర్క్కి 30 క్వశ్చన్స్, ఐబిపిఎస్ పిఓకి అదొక 30 క్వశ్చన్స్, గ్రూప్ డికి 25 క్వశ్చన్స్, ఐబిపిఎస్ క్లర్క్కి 30 క్వశ్చన్స్. ఇలాగే మీరు అరౌండ్ 90, 50, 140 క్వశ్చన్స్ మీరు డైలీ క్వాంట్ నుంచి చేయాలి. అలాగే రీజనింగ్కి సంబంధించి ఇందులో కూడా 25 క్వశ్చన్స్, ఇందులో అయితే 30 క్వశ్చన్స్ ఉండొచ్చు. 30 క్వశ్చన్స్ ఇక్కడ ఒక 35 వేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక 35 క్వశ్చన్స్ వేసుకున్నాం. ఇక్కడేమో 30, ఇక్కడ కూడా మనం ఒక ర్యాండమ్గా ఒక 30 క్వశ్చన్స్ వేసుకున్నాం. ఇది ఒక 145 అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక 5 క్వశ్చన్స్ యాడ్ అయినా సరే ర్యాండమ్గా ఒక 150 క్వశ్చన్స్, ఎక్కడ ఒక 150 క్వశ్చన్స్. క్వాంట్కి రీజనింగ్కి సంబంధించి మీరు ఒక 300 క్వశ్చన్స్, డైలీ 300 క్వశ్చన్స్ అయితే చేయాలి. అది మీరు టైం ఎలా అలొకేట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను 300 క్వశ్చన్స్ చేయలేను అని మీకు ఏమాత్రం అనిపించినా సరే ఎగ్జామ్స్ని సాగ్రిగేట్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఉంటారో ఆ ఎగ్జామ్ని ప్రయారిటైజ్ చేసుకొని చేయండి. మీకు గ్రూప్ డి ఈజీగా వస్తుంది అని అనిపిస్తే గ్రూప్ డి అయితే ఒక 25 క్వశ్చన్సే ఉంటాయి. అలాగే సీజీఎల్ మీరు ముందుగా ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారు అని అనుకుంటే సీజీఎల్కి ట్రై చేసుకోవచ్చు. లేదా ఐబిపిఎస్ క్లర్క్కి సంబంధించి మీరు లాస్ట్ ఎగ్జామ్గా మీరు చేసుకుందాం అనుకుంటే మీరు చేసుకోవచ్చు. క్లర్క్కి అయితే మీరు చూసుకోండి అరౌండ్ 179 డేస్ అంటే మీకు అరౌండ్ 5 months అయితే టైం ఉంది. 5 monthsలో ఖచ్చితంగా ఐబిపిఎస్ క్లర్క్ అయితే మీరు ఈజీగా చేయొచ్చు, ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్ వీటిని ఎలా సాగ్రిగేట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చే ఎగ్జామ్ని మీరు యూట్యూబ్ ఛానల్స్ని అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్, ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. మీకు ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్ డేట్స్ తెలుసు, క్యాలెండర్స్ ప్రతి దానికి సంబంధించి క్యాలెండర్స్ రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ తెలుసు. ఎగ్జామ్ డేట్స్ తెలిసాక కూడా మీరు ఇంకా అప్డేట్స్ అని చెప్పేసి ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఆ డేట్స్ తెలిసాయి, ఆ డేట్స్కి ఒక 1 month ముందో లేకపోతే 1 week ముందో లేకపోతే 1 month ముందు మీరు చూసుకున్నారంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని తెలుస్తుంది. ఎగ్జామ్ డేట్స్కి 1 month బిఫోర్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చింది తెలుస్తుంది. ఎగ్జామ్ డేట్స్కి 1 week ముందు ఇక్కడ రాస్తున్నాను చూడండి,
1 మంత్ బిఫోర్ అయితే నోటిఫికేషన్ ఎలాగైనా మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది. 1 వీక్ బిఫోర్ అయితే హాల్ టికెట్. అంతే, మీరు ఈ 2 టైమ్సే చెక్ చేయాలి. ఇంకా అసలు మీ ఎగ్జామ్ కోసం అసలు యూట్యూబ్ని అసలు వాడకండి. ఎందుకు చెప్తున్నానంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా మీ బ్రెయిన్లోకి వెళ్తుంది, టైం వేస్ట్ అవుతుంది. మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలంటే మీరు అప్డేట్స్ చూసుకుంటూ కాలం గడపకూడదు కదా. దానికి తోడు యూట్యూబ్ ఎందుకు వద్దంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయితే ట్రెండింగ్లో ఉందో ఆ ఎగ్జామ్ 1 మంత్ బిఫోర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని, లేకపోతే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అని, ఇంపార్టెంట్ మోడల్స్ అని, ఇలాగ చాలా చాలా కేటగిరీస్ సాగ్రిగేట్ చేసుకొని మీకు వీడియోస్ వదులుతారు. ఒక ఛానల్కి సంబంధించి మీరు ఇన్ని వీడియోస్ చూసారంటే మీకు సజెషన్స్ యూట్యూబ్ కోసం మీకు తెలిసిందే కదా. ఒక ఛానల్ మీరు చూసారు అంటే దానికి రిలేటెడ్గా ఉన్న నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీకు సజెస్ట్ చేస్తుంది. అన్నిటిలోని కూడా ఇలాగ త్రీ టైప్స్ ఆఫ్ వీడియోస్ మీరు చూసారంటే మీకు ప్రిపరేషన్కి టైం ఎక్కడ ఉంది. అందుకని యూట్యూబ్ని కొద్దిగా అవాయిడ్ చేయండి అని చెప్పేది. 1 మంత్ బిఫోర్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే అప్పుడు చూడండి. అంతే, ఇంకా అంతకు మించి మీరు యూట్యూబ్ని వాడడానికి లేదు. దీన్ని బట్టి మీరు అరౌండ్ మ్యాథ్స్, రీజనింగ్ అంటే క్వాంట్ రీజనింగ్కి సంబంధించి మీరు ఒక 300 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు. దీని తర్వాత ఇంగ్లీష్ ఎక్కడ వస్తుందంటే సీజీఎల్లో ఉంటుంది, ఆర్ఆర్బి క్లర్క్లో ఉండదు, మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అయితే పీఓకి ఉంటుంది, గ్రూప్ డి ఎగ్జామ్కి ఇంగ్లీష్ ఉండదు, క్లర్క్కి ఉంటుంది. మరి జిఎస్ సీజీఎల్కి ఉంటుంది, వీటికి ఉండదు, ప్రిలిమ్స్కి ఉండదు, ఐబీపీఎస్ పీఓకి ఉండదు, జిఎస్ గ్రూప్ డికి ఉంటుంది, ఐబీపీఎస్ క్లర్క్కి ఉండదు. సో ఇక్కడ మీరు ఒక చిన్న ఎలిమినేషన్ రౌండ్లకు పెట్టుకొని ఏ ఎగ్జామ్కి అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు చేయొచ్చు. సీజీఎల్లో ఎలాగో ఒక 50 క్వశ్చన్స్ మ్యాథ్స్, రీజనింగ్ నుంచి వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ ఎలాగో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఇంగ్లీష్ ఆ లెవెల్ ఉంటే సీజీఎల్ లెవెల్ ఎలాగో క్లియర్ అయిపోద్ది. సో జిఎస్ అనేది మీరు కాస్త ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చదువుకుంటే సీజీఎల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో సీజీఎల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాంట్ రీజనింగ్ ఉన్నది కాబట్టి మీరు ఇంకా మిగిలిన గ్రూప్ డీలో కూడా మేజర్ ఒక హాఫ్ సిలబస్ అనేది మ్యాథ్స్, రీజనింగే ఉంటుంది. ఇంకొక హాఫ్ కరెంట్ అఫైర్స్, జిఎస్ కాబట్టి జిఎస్కి ఒక 1 అవర్ టైం ఇచ్చుకొని డైలీ జిఎస్ 1 టాపిక్ డైలీ, అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఒక పీవై ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలి. అలాగే 5 ప్యాసేజెస్, 10 వొకాబులరీ. ఇలాగా ఇది నేను ఇవే చేయాలి అని కాదు, ఇలాగ మీరు టార్గెట్స్ పెట్టుకోవాలి, సింపుల్ టార్గెట్స్. ఈ టార్గెట్స్ని కనుక మీరు రీచ్ అయినట్టయితే నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు రెడీగా ఉంటారు. ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు రెడీగా ఉంటారు. ఇంకా ఎంతకంటే సింపుల్గా ఎవరు చెప్పరు. ఏ యూట్యూబ్ ఛానల్ని చూసి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ ముందైతే 3 ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎస్ఎస్సియా, రైల్వేసా, బ్యాంక్సా,
ఈ రైల్వేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయిపోగానే మీకు యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా మీకు కనబడదు రైల్వేస్కి సంబంధించి. ఒక 3 months వరకు బ్యాంక్స్ వీడియోసే మీకు కనబడతాయి. లేదా దాని ముందు ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్కి ఆ వీడియోసే మీకు కనబడతాయి. గ్రూప్ డీకి సంబంధించి అస్సలు మీకు ఒక్క వీడియో కూడా కనబడదు. ఈ బ్యాంక్స్కి సంబంధించి కూడా మీకు ఎవ్రీ మంత్ మీకు ఒక ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ అని చెప్పేసి మారిపోతుంటాయి. ఒక మంత్లో మీకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అంటాడు, ఇంకొక మంత్లో ఐబీపీఎస్ పీఓ వీడియోస్ అంటారు, ఇంకొకటి ఐబీపీఎస్ క్లర్క్ వీడియోస్ అంటారు. మీరు ఎన్ని ఎదురుగా పెట్టుకొని ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు? మీరు ఆ ట్రాప్ నుంచి బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు నచ్చిన ఎగ్జామ్కి మీరు ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి. ఈ యూట్యూబ్లో ఈ ట్రాప్లో మాత్రం పడకండి. ఇట్స్ ఎ బిగ్ ట్రాప్. ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. అసలు మన ఛానల్లో ఏం చెప్తాము అంటే, ఈ ఛానల్లో అసలు ఏది చెప్పేది ఏమి ఉండదు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వీడియోస్లో పెడతాం. అది కూడా మెయిన్గా క్వాంట్ 60% ఉంటే రీజనింగ్ 40% ఉంటుంది అంతే. ఇంకా రీజనింగ్ ఇంకా తక్కువే ఉంటుంది, కానీ క్వాంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ ఛానల్లో. ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ ఉంటే ఆ టాపిక్స్ మీద రిలేటెడ్ వీడియోస్ నేను ఏది చేయను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో యాన్ యాస్పిరెంట్. అంతే. నేను ఒక యాస్పిరెంట్ అయ్యుండి ఇన్ని ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్నాను అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని ఇయర్స్గా ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఏంటి అసలు? ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది ఒక వ్యాస్ట్ సోర్స్ అయిపోయింది. ఈ యూట్యూబ్లో అసలు జరుగుతుంది ఏంటి? పీపుల్ యాస్పిరెంట్స్ మైండ్ సెట్తో ఎలా ఆడుకుంటున్నారు? సక్సెస్ పర్సంటేజ్ ఇంకొకటి ఉంది. సక్సెస్ పర్సంటేజ్ ఏంటంటే, ఎవరైతే ఒక ఎగ్జామ్నే కాన్సన్ట్రేట్ చేస్తూ దానికి ప్రిపేర్ అవుతారు, అంటే బ్యాంక్స్కి ప్రిపేర్ అయిన వాడు ఓన్లీ బ్యాంక్ సిలబస్ మాత్రమే చూస్తాడు కాబట్టి ఒక బ్యాంక్ ఎగ్జామ్ కాకపోయినా ఇంకొక బ్యాంక్కైనా కవర్ అవుతుంది కాబట్టి వాడు సెలక్షన్ చూస్తాడు. కానీ అన్నిటినీ కవర్ చేయాలని కూర్చున్నాడు పరిస్థితి ఏంటి? వాడు దేన్ని కవర్ చేయలేడు. ఫస్ట్ క్వాంట్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్కైనా సరే కాస్త బేస్మెంట్ అనేది పడుతుంది. అప్పుడు 1 month బిఫోర్ ఎగ్జామ్కి 1 month బిఫోర్ మీకు జిఎస్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది మీకే ఐడియా ఉంటుంది. సో ఈ క్వాంట్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అదైతే ఈ ఛానల్లో ఉంటుంది. వీటితో పాటు మీరు ఎక్స్ట్రాగా మీకు నచ్చిన ఫ్యాకల్టీకి చూసుకోండి. హిందూ ఎడిటోరియల్ కానీ కరెంట్ అఫైర్స్కి కానీ ఏం ఫాలో అవుతారో అది మీరు ఫాలో అవ్వండి. కానీ మీరు ఖచ్చితంగా చేయాల్సింది మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. డైలీ ఒక 300 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఇది ఖచ్చితంగా ఫాలో అవుతారో నెక్స్ట్ డిసెంబర్ వరకు వాళ్ళు ఖచ్చితంగా ఒక జాబ్లో అయితే ఉంటారు. నేనైతే ఈ రోజు వరకు రోజు వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను. డైలీ లైవ్ అయితే చేస్తున్నాను. ఒక పేపర్ కానీ 2 పేపర్స్ కానీ 3 పేపర్స్ కానీ వీలు ఉన్నదాన్ని బట్టి పెడుతున్నాను. కానీ ఈ రోజు నుంచి లైవ్ చేయను. ఆ లైవ్లో ఏంటంటే కాస్త డిస్టర్బెన్స్ అనేది ఒక క్వశ్చన్కి ఇంకొక క్వశ్చన్కి మధ్యలోని గ్యాప్ అయితే చాలా వస్తుంది. అది నేను సాల్వ్ చేసే విధానం కానీ నేను ఆలోచించే విధానం కానీ ఆ గ్యాప్ అంతా తీసేసి వీడియోని ఎడిట్ చేసి క్రిస్ప్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో అంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో అలాగే ఆ వీడియోస్ ఇంకొకటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచే పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. డూ ఫాలో. ఈ ఎగ్జామ్ ట్రాప్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా తప్పించుకోండి. మీ కళ్ళు ముందున్న పాసిబిలిటీస్ అయితే ఇవే. ప్రతి ఎగ్జామ్కి
ఏది కామన్గా ఉంటుందనేది మీరు సాగ్రిగేట్ చేసుకోకపోతే ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు అస్సలు చేయలేరు. యూట్యూబ్ ఛానల్స్ని మీరు రెగ్యులర్గా ఏదో ఒక ఛానల్ని ఫాలో అవ్వండి, మల్టిపుల్ ఛానల్స్ని అయితే ఫాలో అవ్వద్దు. ప్రతి ఛానల్లో చెప్పే అప్డేట్ అదే, ఏదో ఒక ఛానల్లో మీరు అప్డేట్ చూస్తే చాలు. లేదా మెయిన్ వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ద్వారా మీరు ఐడియాని అదే మ్యాటర్ అనేది గ్యాదర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డేట్స్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఎన్ని డేస్ ఉన్నాయి అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. సో గ్రూప్ డీకి అయితే 120 డేస్ ఉన్నాయి, ఐబీపీఎస్ క్లర్క్కి అయితే 179 డేస్ ఉన్నాయి. ఈ రెండిటికి కూడా 4 to 5 months ఉన్నది కాబట్టి గ్రూప్ డి, ఐబీపీఎస్ క్లర్క్ ఈ రెండిటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు కాన్సన్ట్రేటెడ్గా. మిగిలినవి మీ ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్టార్టింగ్ ఉన్న ఎగ్జామ్స్లో మీరు ఫెయిల్ అయిపోయినా సరే ఏం పర్లేదు, లాస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఐబీపీఎస్ పిఓకి 100 డేస్, ఐబీపీఎస్ క్లర్క్కి అయితే 81 డేస్, సీజీఎల్కి అయితే ఇంకా 60 డేస్ ఉన్నాయి అరౌండ్. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏ ఎగ్జామ్ బెటర్ అనేది. ప్రతి ఎగ్జాము బెటరే, ప్రతి ఎగ్జాము కూడా దాని సర్కిల్లో అది తోపే. ఏ ఎగ్జామ్ బెటర్ అనేది ఎవరో చెప్పలేరు. కానీ ఈ లాస్ట్ ఎగ్జామ్ ట్రాప్లో మాత్రం పడకండి. ఒక ఎగ్జామ్ అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా అని ప్రజెంట్ రాస్తున్న ఎగ్జామ్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ వదలకండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి, ఏ మోడల్స్ అయితే వస్తున్నాయి అనేది ఆ ట్రెండ్ అనేది ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్లో చేంజెస్ చేయండి. ప్రతి ఎగ్జామ్కి మీరు అప్లై చేయాల్సిందే, అది జనరల్ కేటగిరీ అయినా, అదర్ కేటగిరీస్ అయినా, ఏవైనా సరే. ఫీజు ఎక్కువ ఉంటుంది 850 అని చెప్పేసి మీరు బాధపడకండి. మీకు ఒకసారి ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఈ ఫీజెస్ అనేవి మీకు మ్యాటరే కాదు. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే చాలు. అదే మీ బ్రెయిన్లో పెట్టుకోండి. బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఇవే మన టార్గెట్. ఆల్ ది బెస్ట్. ఉంటా మరి, బాయ్ బాయ్.